నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాలి. బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ ఈ ఫార్ములా కేసు అక్రమాల్లో విచారణకి రమ్మంటే రాకుండా సానుకూల కథలు చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ఆప్సాన్ రాజేష్ గారు ఉన్నారు. వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. మాజీ మంత్రి కేటీఆర్ విచారణకి వెళ్లకుండా తిరుగుతున్నాడు అంటే బయటే పోలీసులకి సమాధానం చెప్పుకుంటూ దీని మీద స్పందన ఏంటి సార్? ఇప్పుడు వాస్తవంగా రాజకీయ నాయకులు పెద్ద పెద్ద పదవులు చేసిన వాళ్ళు వాళ్ళ మీద ఏదైనా ఆరోపణలు వచ్చినప్పుడు, వాళ్ళ మీద కేసులు నమోదైనప్పుడు విచారణ వ్యవస్థలు కూడా సాధారణ ఖైదీలను విచారించిన స్థాయిలో కాకుండా వాళ్ళకి అడిషనల్ ప్రివిలేజ్ కల్పిస్తూ ఉన్నాయి. వాస్తవంగా వాళ్ళ మీద నమోదైన ఆరోపణల ప్రాతిపదికగా విచారణ చేయాల్సి వచ్చినప్పుడు చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పని మనం చాలా ఘనంగా చెప్పుకుంటాం. కానీ వాస్తవరూపంగా అమల్లోకి వచ్చేటప్పటికి నేను ఇందా చెప్పినట్టుగానే రాజకీయపు హోదా, అధికారము, పరపతి వ్యవస్థలు చేతిలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఈ విచారణ వ్యవస్థలు కూడా సాగిలపడతా ఉన్నాయి. ఫార్ములా ఈ రేసింగ్కి సంబంధించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా ఆ రోజు ఆ రేసు నిర్వహణ సందర్భంగా అక్రమాలకు పాల్పడ్డారు, ప్రభుత్వ ధనానికి నష్టం కలిగించారు అని చెప్పని కేటీఆర్ గారి మీద కేసు నమోదైంది. ఆయన మీడియాలో అలాగే తన పార్టీకి సంబంధించిన సభలలో తానేం తప్పు చేయలేదు, నేను యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారమే నేను ఫాలో అయ్యాను, నేనేం అందులో అక్రమాలకు అవినీతికి పాల్పడలేదని చెప్పని చెప్తా ఉన్నారు. మీడియాలో బహిరంగ సభల్లో మీ కార్యకర్తల సమావేశాల్లో ఏదైతే చెప్తా ఉన్నారో మీ నిజాయితీ గురించి, మీ ఇంటెగ్రిటీ గురించి ఆరోపణలు చేస్తున్న ప్రభుత్వానికి ప్రభుత్వం ద్వారా నియమించబడ్డ విచారణ సంస్థ అంటే ఏసీబీ విచారిస్తుంది. వాళ్ళకు కూడా అదే చెప్పండి. మీరు నిర్దోషిని అని చెప్పని బయట చెప్తా ఉన్నారు కదా, నేనే తప్పు చేయలేదని చెప్పని పదే పదే చెప్తా ఉన్నారు కదా, ప్రభుత్వం రాజకీయంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడతా ఉంది అని చెప్పని ఆరోపిస్తూ ఉన్నారు కదా. అదే మాట విత్ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ మంత్రి హోదాలో నేను ఈ విధమైన నిర్ణయాలు తీసుకున్నా, ఈ నిర్ణయాలు తీసుకోవడానికి ఈ విధమైన ప్రొసీడింగ్స్ ఉన్నాయి, నేను యాజ్ పర్ ప్రొసీడింగ్సే ఫాలో అయ్యా, నేను ఇక్కడ ఎక్కడా వైలేషన్స్కి పాల్పడలేదు, ఇందులో ఎక్కడా ఒక రూపాయి కూడా అవినీతికి ఆస్కారం లేదు, నేను ఈ రేసు నిర్వహణ ద్వారా రాష్ట్రానికి ఈ బ్రాండింగ్ క్రియేట్ చేశా, హైదరాబాద్ నగర ప్రతిష్ట పెంచా అని చెప్పని బయట చెప్తున్నారు కదా. అదే మాటలు మిమ్మల్ని మీరు సమర్థించుకుంటున్న మాటలు విచారణ సంస్థ దగ్గర కూడా చెప్పే అధికారం మీ చేతిలో ఉంది. ఇవాళ మీ మీద కేసు నమోదైంది, మిమ్మల్ని విచారించకుండా, మీ వాంగ్మూలం నమోదు చేయకుండా, మీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే ఆస్కారం మీకు కలిగించకుండా సుమోటగా మిమ్మల్ని తీసుకెళ్లి జైల్లో పడేయరు. అదే సామాన్యుడి విషయంలో అయితే అరెస్ట్ చేసి అప్పుడు కోర్టులో నీ నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోమంటారు. కానీ మీరు మరి నాయకులు కదా, నిన్నటిదాకా పాలకులుగా ఉన్నారు కదా, ఈ రోజుకి మోస్ట్ పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్సర్స్గా సమాజంలో ఉన్నారు కదా, అటువంటప్పుడు ఖచ్చితంగా మీకు అడిషనల్ ప్రివిలేజ్ దక్కుతూ ఉంది. ఆ దక్కుతున్న సందర్భంగా మీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే ఆస్కారం మీకు ఉంది. మీరు అదే పని చేయండి. ఏమవుతుంది, ఇక్కడ చిన్నపిల్లల్ని స్కూల్కి వెళ్ళాలి అని అంటే నాకు ఐస్ ఫ్రూట్ కొనిస్తే నేను స్కూల్కి వెళ్తా, నన్ను గేటు దాటి లోపలికి తీసి దాకా దింపితే స్కూల్కి వెళ్తా అని చెప్పని పిల్లలు మారం చేస్తూ ఉంటారు. అలాగే ఇవాళ ఈయన విచారణకు సహకరిస్తానని ముందు నుంచి చెప్తున్న విధంగా ఏసీబీ కార్యాలయం దగ్గరకు వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ పోలీసులతో వాదన, నా లాయర్ను కూడా నాతో పాటు ఎలో చేయాలి అని చెప్పని. ఎందుకు అనంటే గతంలో పట్నం నరేంద్ర రెడ్డి గారి కేసు విచారణ జరిగిన సందర్భంగా ఆయన ఇచ్చిన వాంగ్మూలాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ ట్యాంపర్ చేసింది అని చెప్పని సాగ్గా చెప్తా ఉన్నారు. ఇక్కడ జరిగేదేంటి అంటే మనకున్న బేసిక్ కామన్ సెన్స్ ప్రకారం మీరు ఏ వాంగ్మూలమైనా ఇవ్వండి, మీరు ఇచ్చిన వాంగ్మూలాన్ని వాళ్ళు స్టేట్మెంట్గా రాసుకున్న తర్వాత మీరు చదువుకున్న తర్వాతే సంతకం పెడతారు. మీరు ఇచ్చిన వాంగ్మూలాన్ని మీరి వైలేట్ చేసి తప్పుడు స్టేట్మెంట్ వాళ్ళు రాశారనుకో, మీరు సంతకం పెట్టకండి. మిమ్మల్ని కొట్టి తిట్టి సంతకం పెట్టిరుగా, సంతకం పెట్టే ముందు మీరు ఏం స్టేట్మెంట్ ఇచ్చారు, అక్కడ ఏం రాశారు అనేది అక్షరం చదువుకున్న తర్వాతే మీరు సంతకం పెడతారు. అటువంటిప్పుడు లాయర్తో పనేముంది? ఎస్, ఖచ్చితంగా మీ మీద ఆరోపణలు వస్తూ ఉన్నాయి, మీ ఆరోపణలను నిగ్గుదేల్చే ప్రయత్నం విచారణ సంస్థగా వాళ్ళకి అధికారం ఉంది, వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నిస్తారు. ప్రశ్నించే సందర్భంగా మీ సహాయం కోసం లాయర్ని తెచ్చుకుంటా ఉన్నారు. మిమ్మల్ని చేస్తుంది ఇప్పుడు ప్రాథమిక విచారణ, మీరు ఫస్ట్ టైం వస్తూ ఉన్నారు విచారణకి. మీ నుంచి
లోతైన సమాచారం రాబట్టాల్సిన బాధ్యత ఉన్న విచారణాధికారులుగా మిమ్మల్ని మొట్టమొదటి విచారణలో 1-to-1 ప్రశ్నించాలి అనుకుంటున్నారు. లాయర్ని ఎలో చేయము అని చెప్తున్నారు. దాన్ని కారణంగా చూపించి విచారణకు సహకరించకుండా వెనక్కి వెళ్ళిపోయారు. ఇదే సామాన్యుడి విషయంలో అయితే నేను ఇందాక చూశాను టీవీలో కూడా, ఆయన కారులో కూర్చొని పోలీసు అధికారులు నిలదీస్తూ ఉంటే పోలీసు అధికారులు నీళ్లు నములుతా సంజాషీలు ఇస్తూ ఉన్నారు. ఆయన ఒక కేసులో అక్యూజ్డ్, ఆయన మీద కేసు నమోదైంది, విచారణకు వచ్చాడు ఆయన. సాధారణ ఖైదీలైతే, సాధారణ వ్యక్తులైతే, ఖైదీలు కూడా అనకూడదు ఇక్కడ, సాధారణ వ్యక్తులైతే వాళ్ళ మీద ఏదైనా ఆరోపణలు ఉన్నప్పుడు వాళ్ళు ఇదే విధంగా విచారణకు వచ్చినప్పుడు ఈ విధమైన యాటిట్యూడ్ ప్రదర్శిస్తే మా డ్యూటీకి ఆటంకం కల్పించారు అని చెప్పని అదనంగా సెక్షన్స్ యాడ్ చేసి కేసు నమోదు చేస్తారు. మాకు విచారణకు సహకరించడం లేదు అని చెప్పని ఇంకో కేసు నమోదు చేస్తారు. లేదు అవసరం అనుకుంటే కాలరు పుచ్చుకొని లోపలికి లాక్కెళ్ళి కూర్చోబెడతారు. కానీ నేను ఇందాకే చెప్పినట్టుగా చట్టం ముందు అందరూ సమానం కాదు. చట్టం సామాన్యుడికే వర్తిస్తుంది. చట్టాలు చేసే స్థాయి పదవులు అనుభవించిన నాయకుల దగ్గరికి వచ్చేటప్పటికి చట్టాన్ని అమలు చేయాల్సిన వ్యవస్థలు కూడా మోకరెళ్తున్నాయి. కాబట్టి ఆ విధమైన జులుం ప్రదర్శించగలుగుతూ ఉన్నారు. మీ మీద అవినీతి ఆరోపణలు వచ్చాయి. మిమ్మల్ని మీరు నేను తప్పు చేయలేదు అని చెప్పని నిరూపణ చేసుకొని తేలాల్సిన బాధ్యత మీ మీద ఉంది. లేదు అనంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద మీ మీద నమోదయ్యే కేసుకి 10 సంవత్సరాల శిక్ష పడుతుంది. రాజకీయంగా శాశ్వతంగా మీరు భూస్థాపితం అవుతారు. అటువంటి ప్రమాదపు అంచున మీరు నిలబడి మీరు వ్యవస్థలకు సహకరించకుండా ధిక్కార ధోరణి, ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్నారు అనంటే ఖచ్చితంగా చట్టాన్ని అమలు చేసే వ్యవస్థలు ఇస్తున్న అలసత్వం. అధికార వ్యవస్థ సామాన్యుడి దగ్గర ఒక దగ్గర, పెద్దవాళ్ళ దగ్గర ఒక రకంగా ప్రదర్శిస్తున్న నేపథ్యంలో తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు కూడా పెద్దలు అనే మాటున వాళ్ళ అవినీతి ఆరోపణలకి విచారణకు సహకరించకుండా ఇదే విధమైన ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్నారు. ఇది 100% ఆక్షేపణీయం. థ్యాంక్ యూ సార్.